డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ నుంచి సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద క్వశ్చన్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలని చూద్దాము. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి లోడ్ డయాగ్రాము క్వశ్చన్లో ఇచ్చేసి మనకి షియర్ ఫోర్స్ డయాగ్రాము బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ రెండు డ్రా చేయమంటాడండి. కానీ కొన్ని సార్లు మనకి ఈ విధంగా క్వశ్చన్ టైప్లు ఇచ్చి మనమే లోడ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, మనమే దానికి షియర్ ఫోర్స్ డయాగ్రాము బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. మరి అది ఎలా డ్రా చేయాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా చూసుకుంటే ఒకసారి క్వశ్చన్ చదువుతానండి. ఏ బీమ్ ఆఫ్ లెంత్ 10 మీటర్. సో బీమ్ యొక్క లెంత్ 10 మీటర్ ఉందంట. హ్యాస్ సపోర్ట్స్ అట్ ఇట్ ఎండ్స్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి అనే సపోర్ట్స్ ఉన్నాయంట. ఇట్ క్యారీస్ ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 4 కిలో న్యూటన్. ఒక పాయింట్ లోడ్ అనేది క్యారీ అవుతుందంట. ఎక్కడి నుంచి డిస్టెన్స్ ఎట్ 3 మీటర్ ఫ్రమ్ ఏ అనే పాయింట్ నుంచి 3 మీటర్ డిస్టెన్స్ లో పడుతుందంట. అండ్ ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 4 కిలో న్యూటన్. నెక్స్ట్ పాయింట్ లోడ్ కూడా 4 కిలో న్యూటన్ అండి. ఆ డిస్టెన్స్ అంతా 7 మీటర్స్ ఫ్రమ్ ఏ. సో ఏ అనే పాయింట్ నుంచి 7 మీటర్ డిస్టెన్స్ లో పడుతుందంట. అండ్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ 2 కిలో న్యూటన్ పర్ మీటర్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది పడుతుందంట ఇన్ బిట్వీన్ ది పాయింట్ లోడ్స్ మధ్యలో పడుతుందంట. దానికి డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే దానికంటే ముందుగా మనము పాయింట్ లోడ్ డయాగ్రామ్, సో లోడ్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకోవాలండి. మరి లోడ్ డయాగ్రామ్ మనం డ్రా చేసుకోగలిగితే, సో లోడ్ డయాగ్రామ్ వద్దోడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ ఉందండి. ఈ విధంగా బీమ్ తీసుకున్నాను. సో బీమ్కి 2 సపోర్ట్స్ ఉన్నాయన్నాడు. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకున్నానండి. ఈ సపోర్ట్ వద్దోడికి ఏ సపోర్ట్ అనుకున్నాను. నెక్స్ట్ వన్ ఈ సపోర్ట్ ఏమో బి సపోర్ట్ అనుకున్నానండి. ఇది ఏ సపోర్ట్. ఇప్పుడు ఏమన్నాడంటే అండి, ఏ పాయింట్ నుంచి ఇట్ క్యారీస్ ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 4 కిలో న్యూటన్ అట్ 3 మీటర్ ఫ్రమ్ ఏ నుంచి 3 మీటర్ డిస్టెన్స్ లో 4 కిలో న్యూటన్ ఉన్న పాయింట్ లోడ్ ఒకటి పడుతుందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3 మీటర్ డిస్టెన్స్ అనుకోండి. ఒక 4 కిలో న్యూటన్ లోడ్ అనేది పడుతుందంట. ఎంత డిస్టెన్స్ అండి మనకి 3 మీటర్స్ డిస్టెన్స్ లో. పాయింట్ లోడ్ వచ్చేటప్పటికి మనకి 3 మీటర్స్ డిస్టెన్స్ లో ఈ విధంగా పడుతుందంట. ఓకే అండి. నెక్స్ట్ వన్ అనే పాయింట్ లోడ్ ఆఫ్ 4 కిలో న్యూటన్ అట్ 7 మీటర్ ఫ్రమ్ ఏ. సో ఏ నుంచి 7 మీటర్స్ అంట. ఆల్రెడీ 3 మీటర్ డ్రా చేసాము. మరి ఇంకెంత ఉంటుందండి 4 మీటర్స్. ఓవరాల్గా ఏ నుంచి 7 మీటర్స్ అన్నాడు. ఆల్రెడీ 3 మీటర్స్ అయిపోయింది. ఇంకొక 4 మీటర్స్. సో 4 కాబట్టి దీనికంటే కొంచెం పెద్దగా డ్రా చేసుకున్నాం. ఇంకొక పాయింట్ లోడ్ పడుతుందంట. సో ఈ పాయింట్ లోడ్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి, అది కూడా 4 కిలో న్యూటన్సే. ఇది కూడా ఎగ్జాక్ట్గా 4 కిలో న్యూటన్సే. అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి మనకి 4 మీటర్స్ డిస్టెన్స్లో పడుతుంది అనమాట. ఓకే, ఓవరాల్గా 7 మీటర్స్. అండ్ రిమైనింగ్ వచ్చేటప్పటికి 4 మీటర్స్. ఓవరాల్గా 10లో 3 పోయింది, 4 పోయింది, 7 పోయింది, ఇంకా 4 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇంకా 3 మీటర్స్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ ఇంకో పాయింట్ ఏమంటాడు అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఆఫ్ 2 కిలో న్యూటన్ మీటర్ బిట్వీన్ ది పాయింట్ లోడ్స్. రెండు పాయింట్ లోడ్స్ మధ్యలో ఒక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది ఈ విధంగా పడుతుందంటే అండి. సో ఓకే, ఈ విధంగా క్యారీ అవుతుందంట. దీని వచ్చేటప్పటికి ఈ పాయింట్ లోడ్ ఎంత అంటే 2 కిలో న్యూటన్ పర్ మీటర్ పడుతుందంట. సో అంత డిస్టెన్స్లో పడుతుంది అనమాట. సో ఈ విధంగా ఇచ్చాడండి. లోడ్ డయాగ్రామ్ ఒకసారి మనకి ఇస్తాడు. మనం దానికి ఎస్ఎఫ్డి అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బిఎండి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. డ్రా చేయాలంటే ముందుగా మనం ఏం చేద్దామంటే అండి, ఏ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ తీసుకున్నాను. ఇది ఒక పాయింట్ అనుకోండి. ఈ పాయింట్ నుంచి అండ్ ఈ పాయింట్ నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకున్నాను. ఇది సి పాయింట్ అనుకుంటాను, ఇది డి పాయింట్ అనుకుంటాను. ఈ విధంగా అనుకుంటాను. ఇప్పుడు ఎస్ఎఫ్డి డ్రా చేయాలి. ఎస్ఎఫ్డి డ్రా చేయాలంటే స్పేస్ తీసుకోండి. స్పేస్ తీసుకుని ఇది ఏ పాయింట్ అనుకుంటాము. నెక్స్ట్ వన్ ఇది బి పాయింట్ అనుకుంటాము. ఇది సి పాయింట్, ఇది డి పాయింట్ అనుకుంటాం. ఇప్పుడు దీనికి మనము క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాలండి. సో క్యాలిక్యులేషన్ పార్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్ఎఫ్డి డయాగ్రాము అండ్ బిఎండి డయాగ్రామ్ డ్రా చేయాలి. సో క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏ దగ్గర ఎంత లోడ్ పడుతుందో తెలియలేదు. డి దగ్గర 4 కిలో న్యూటన్, సి దగ్గర 4 కిలో న్యూటన్ అని తెలిసింది. ఏ దగ్గర ఎంత, బి దగ్గర ఎంత అనేది తెలియలేదు. మనము అవి ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు సింపుల్ ట్రిక్ చెప్తున్నానండి. అదేంటంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద ప్రాబ్లం ఇచ్చినప్పుడు రెండు స్టెప్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండి, సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ upward forces is equal to sum of downward forces.
ఓకేనండి. సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్. అప్వర్డ్ ఫోర్స్ అంటే ఏంటి? హెడ్ పైకుండి ఏదైతే టైల్ కిందకు ఉంటుందో ఇలా ఉన్నదాన్ని అప్వర్డ్ ఫోర్స్ అంటామండి. సో అప్వర్డ్ ఫోర్స్ అంటే సో ఇలా ఉంటుంది అనమాట అప్వర్డ్ ఫోర్స్ అంటే. డౌన్వర్డ్ ఫోర్స్ అంటే హెడ్ డౌన్కుండి టైల్ పైకి ఉంటుంది, దీన్ని డౌన్వర్డ్ ఫోర్స్ అంటారు. సో సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్, ఎన్ని అప్వర్డ్ ఫోర్సెస్ పడుతున్నాయి, ఎన్ని డౌన్వర్డ్ ఫోర్సెస్ పడుతున్నాయి, ఈ రెండింటిని మనము ఈక్వేటింగ్ చేయాలి. సో మనము సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ అంటే ఏ దగ్గర పడుతుంది, బి దగ్గర పడుతుంది కాబట్టి వాటిని రియాక్షన్స్ అంటామండి. బీమ్ అనేది డిస్ట్రాయ్ అవ్వకుండా మనకి రియాక్షన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో వాటిని నేను ఏమనుకున్నాను, సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ అండ్ సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్సెస్ అన్నాడు కదండి. అప్వర్డ్ ఫోర్సెస్ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ ఫోర్సెస్ ఆర్ఏ ఆర్బి రెండు యాడ్ చేశాను. డౌన్వర్డ్ ఫోర్స్ ఏమున్నాయి, డి పాయింట్ ఉంది, సి పాయింట్ దగ్గర డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది 4 kN అండ్ ఇన్ బిట్వీన్ డి అండ్ సి దెర్ ఈజ్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది కాబట్టి దాన్ని కూడా నేను ఏం చేస్తాను అంటే అండి డౌన్వర్డ్ ఫోర్స్ కింద నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే డౌన్వర్డ్ కదా యాక్ట్ అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్స్ ఏమున్నాయి, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ప్లస్ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 చేశాను. ఇది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అండి. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ని మనము పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయాలంటే W ఇంటూ ఎల్ చేయాలి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో అయితే ఎస్ఎఫ్డిలో ఏం చేయాలంటే W ఇంటూ ఎల్ చేస్తాము. మరి బిఎండిలోకి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే అండి W ఇంటూ ఎల్ చేసి L/2 చేస్తాం. W ఇంటూ ఎల్ చేసి L/2 చేస్తాం. ఇక్కడ మరి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ తీసుకుంటున్నాం కాబట్టి అప్వర్డ్ ఫోర్సెస్ కోసం మాత్రం మాట్లాడుతున్నాం కాబట్టి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నట్టు. మరి ఈ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అండి W ఇంటూ ఎల్ చేయాలి. W అంతే ఇక్కడ 2 kN, ఎల్ అంతే 4 కాబట్టి 2 ఇంటూ 4 చేస్తాను. 4 + 4 8, 8 + 2 4 8 16 అంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ఎంత వచ్చిందంటే అండి ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 16 kN వచ్చింది అనమాట. సో ఆర్ఏ ప్లస్ ఆర్బి వచ్చేటప్పటికి మనకి 16 kN వచ్చిందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అండి, సెకండ్ స్టెప్ ఏంటంటే మూమెంట్స్ తీసుకోవాలి. అయితే ఏ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే బి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఏ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఏ దగ్గర 0 అయిపోతుంది, బి దగ్గర తీసుకుంటే బి దగ్గర 0 అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే అండి ఏ దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రాస్తున్నాను టేకింగ్ మూమెంట్ అబౌట్ ఏ దగ్గర నుంచి తీసుకుంటున్నానండి. ఏదైనా తీసుకున్నాను. మూమెంట్ అంటే అందరికీ ఆల్రెడీ మన ఇంజనీరింగ్ మెకానిక్స్లో నేర్చుకున్నాం ఫస్ట్ ఇయర్. మూమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో బి ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, సి ఇంటూ ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, డి ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. మరి యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ లోడ్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, W ఇంటూ ఎల్ చేస్తాము. ఇదిగోండి W ఇంటూ ఎల్ చేస్తాము, L/2 చేసుకుంటాం. ఎంతవరకు యాక్ట్ అవుతుంది ఎంతవరకు చేసుకుని దాన్ని by2 చేసి మిగిలిన ఎంతనే యాడ్ చేసుకుంటాం అనమాట. సో మూమెంట్ కడుతున్నాను చూడండి, అబౌట్ ఏ దగ్గర నుంచి కడుతున్నాను కాబట్టి ఆర్బి ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఎంత 10 అండి. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి 10. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే అండి 10. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆర్బి ఇంటూ మూమెంట్ కాబట్టి ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్బి ఇంటూ 10. ఎప్పుడు కూడా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో అప్వర్డ్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు మూమెంట్ తీసుకుంటున్నప్పుడు అప్వర్డ్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అండి పాజిటివ్ అవుతుంది. అప్వర్డ్ ఎప్పుడు కూడా పాజిటివ్ అవుతుంది ఓన్లీ బెండింగ్ మూమెంట్లోనే. షియర్ ఫోర్స్లో ఎప్పుడు కూడా అప్వర్డ్ ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. బెండింగ్ మూమెంట్ కాబట్టి అప్వర్డ్ పాజిటివ్. ఆర్బి ఇంటూ 10 రాశాను, ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మైనస్ ఎందుకు వేసాను, మూమెంట్ కడుతున్నాం కాబట్టి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమవుతుందంటే డౌన్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు కూడా నెగిటివ్. కాబట్టి 4 ఇంటూ 7 మైనస్ మరలా అగైన్ ఇక్కడ ఏముంది 4 ఇంటూ 3 పాయింట్ లోడ్లు అయిపోయినాయి. ఎప్పుడు కూడా మీరు సింప్లీ సపోర్టెడ్ బీమ్ చేసేటప్పుడు ముందు పాయింట్ లోడ్లు తీసుకోండి, తర్వాత యూనిఫామ్ డిస్ట్రిబ్యూటర్ లోడ్కి వెళ్ళండి. పాయింట్ లోడ్ తీసుకున్నాను 4 ఇంటూ 7 వేసాను, మళ్ళీ 4 ఇంటూ 3 వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే అండి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్లో ఉంది. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేసుకున్నాము W ఇంటూ ఎల్ చేయాలి. W అంటే ఎంత పైన చూసారా అది W అంటే 2 ఇంటూ ఎల్ ఎంత 4, మళ్ళా 4/2 చేస్తాము. మరి ఇక్కడ వరకు కడుతున్నాం కదా, అట్ ఏ వరకు కడుతున్నాం కాబట్టి ఈ +3ని యాడ్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 0 చేసుకుంటాం.
అబౌట్ ఏ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్బి ఇంటూ 10, 4 ఇంటూ 7, 4 ఇంటూ 3 పాయింట్ లోడ్స్ అన్నీ అయిపోయినాయి. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉన్నప్పుడు ఏం చేయమన్నాను, డబల్ ఇంటూ ఎల్ చేసి L/2 చేస్తాము. డబల్ ఇంటూ ఎల్ చేశాను, ఎల్ని బై 2 చేశాను. ఎల్ అంటే ఇది ఈ లెంత్ మాత్రమే, బై 2 చేశాను. మరి మిగిలిన లెంత్ ఉంది కాబట్టి మిగిలిన లెంత్ని యాడ్ చేసుకుంటాం, అలా చేసుకుంటాం. సో ఇప్పుడు మనము ఆర్బి ఇంటూ 10 నుంచి చూసుకుని మిగిలిన నెగిటివ్ టర్మ్స్ అన్నిటిని అటువైపు పంపించుకుంటాం. 4 ఇంటూ 7 అటువైపు వెళ్తే 4 7 28, సో 28 ప్లస్ 4 3 12 ప్లస్ ఇది కూడా మైనస్ కాబట్టి ప్లస్ అవుతుందండి. ఇక చూడండి 4/2 అంటే ఎంత, 2 ప్లస్ 3 ఎంత అండి, 5. 5 ఇంటూ 8, 2 4 8 కదా, 8 ఇంటూ 5 అంటే 40 అవుతుందంట. ఓవరాల్గా చూసుకుంటే ఆర్బి ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అయిందో చూసుకుంటే మనకి 28 ప్లస్ 12 ప్లస్ 40 ఓవరాల్గా యాడ్ చేసుకుంటే 80 వచ్చిందండి. 80 వచ్చింది. ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 80/10 అంటే ఎంత వస్తుందండి అండి, 8 కిలో న్యూటన్స్. ఆర్బి వాల్యూ మనకి 8 కిలో న్యూటన్స్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వెంటనే వేసుకోండి ఆర్బి వాల్యూ. ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 8 కిలో న్యూటన్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఆర్బి వాల్యూ వచ్చింది, ఓకే బాగానే ఉంది. మరి ఆర్ఏ వాల్యూ కూడా కావాలి కదా. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 16. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఆల్రెడీ కట్టామండి 8 కాబట్టి 16 ప్లస్ 8 వైపు వెళ్తే -8 అవుద్ది. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 8 అంటే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి, 8 కిలో న్యూటన్స్ వచ్చింది అనమాట. ఓకే, ఆర్ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 8 కిలో న్యూటన్స్. ఆర్బి 8 కిలో న్యూటన్సే, ఆర్ఏ వాల్యూ కూడా 8 కిలో న్యూటన్స్. ఈ విధంగా చేసుకోండి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కట్టాలంటే సింపుల్ సపోర్ట్ బీమ్లో మనకి ఆర్ఏ వాల్యూ ఆర్బి వాల్యూ రెండూ కావాలి. కావాలంటే 2 స్టెప్లు ఫాలో అవుతాం. సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్సెస్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మూమెంట్స్ తీసుకుంటాం. ఫోర్సెస్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా డౌన్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాము, ఎస్ఎఫ్డిలో పాజిటివ్. బిఎండిలో ఎప్పుడు కూడా అప్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ తీసుకుంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకుని, డౌన్వర్డ్ ఫోర్స్ ఏమో ఎస్ఎఫ్డిలో పాజిటివ్ అవుతుంది, బిఎండిలోకి వచ్చేటప్పుడు ఏమో అప్వర్డ్ ఫోర్స్ పాజిటివ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎస్ఎఫ్డి కట్టాలి. ఎస్ఎఫ్డి కట్టాలంటే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం చూడండి. ఎస్ఎఫ్డి క్యాలిక్యులేషన్ చేస్తానండి. ఎస్ఎఫ్డి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు ఏం చెప్పాను, డౌన్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ అని చెప్పేసాను. సో ఇప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్ చూసుకుంటే మనకి మరి దీంట్లో డౌన్వర్డ్ ఫోర్స్ అంటే సి దగ్గర పాజిటివ్ వస్తుంది, బి దగ్గర చూద్దామండి. ఎస్ఎఫ్ బి దగ్గర ఏమవుతుంది, ఎప్పుడు ఏం చెప్పాను నేను, డౌన్వర్డ్ ఫోర్స్ అయితేనే షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో డౌన్వర్డ్ ఫోర్స్ అయితేనే పాజిటివ్ తీసుకోండి, అప్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ తీసుకోమన్నాను. ఇక్కడ ఏముంది, అప్వర్డ్ ఫోర్స్ ఉందండి. అప్వర్డ్ ఫోర్స్ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే -8 కిలో న్యూటన్స్, +8 కాదు -8 కిలో న్యూటన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అప్వర్డ్ ఫోర్స్ ఉంది కాబట్టి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎస్ఎఫ్ సి దగ్గరికి వెళ్తాము. సి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏం చేసామంటే -8 కాబట్టి ముందున్నది యాడ్ చేసుకుంటాము. డౌన్వర్డ్ ఫోర్స్ అంటే ఏం చేయమన్నాను, ప్లస్ చేయమన్నాను కాబట్టి +4. -8 +4 అంటే -4 కిలో న్యూటన్స్ వస్తుందండి. -4 కిలో న్యూటన్స్ వస్తుంది. మరి ఎస్ఎఫ్ డి దగ్గర కావాలి. ఎస్ఎఫ్ డి దగ్గర కావాలంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ వచ్చింది కాబట్టి -4, ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉందండి, +4 ఉంది. అంటే ఇక్కడ చూడండి -4 కాబట్టి ముందున్నది ముందు వేసుకున్నాము. ఇక్కడ 4 దగ్గర ఏముందండి, డి దగ్గర ఏముందండి, 4 ఉంది. అది డౌన్వర్డ్ 4 కాబట్టి డౌన్వర్డ్ 4 వేసుకున్నాను. మరి ఇన్ బిట్వీన్ సికి డికి మధ్యలో యూడిఎల్ ఉంది. యూడిఎల్ ఉన్నప్పుడు నేను ఎస్ఎఫ్డిలో ఏం చేయమన్నాను, W/L చేయమన్నాను. W/L చేయాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే అండి, ప్లస్ W/L అంటే 2/4 చేశాను. W అంటే 2, L అంటే 4. ఇందులో మాత్రమే W/L చేస్తాము. షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో మాత్రమే W/L చేస్తాము. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో W/L చేసి L/2 చేస్తాము. ఎస్ఎఫ్ డి దగ్గర ఒకసారి చూడండి. సి వరకు -4 వచ్చింది కాబట్టి -4 వేసుకున్నాను. డి దగ్గర 4 ఉంది కాబట్టి డౌన్వర్డ్ 4 ఉంది కాబట్టి ప్లస్ పాజిటివ్ 4 వేసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇక్కడ -4 +4 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2/4 ఎందుకు వేసుకున్నాను అంటే సికి డికి మధ్యలో ఇన్ బిట్వీన్ యూడిఎల్ ఉంది కాబట్టి యూడిఎల్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, W/L చేస్తాం అనుకున్నాం. సో W/L చేశాను. 2/4 చేస్తే నాకు ఓవరాల్గా ఎంత వచ్చింది అంటే ఇక్కడ -4 +4 క్యాన్సిల్ అయిపోతే ఇంక 8 వచ్చింది కాబట్టి 8 కిలో న్యూటన్స్ వచ్చింది. ఇంక ఎలాగో ఫైనల్గా ఎస్ఎఫ్ ఏ దగ్గర మనం ఇందాక ఆల్రెడీ కట్టాము. ఎంత వచ్చిందండి ఇక్కడ
8 కిలో న్యూటన్స్. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ఈ 8 కిలో న్యూటన్స్ ఇక్కడ ఆల్రెడీ డౌన్వర్డ్ కాదు అప్వర్డ్ ఉందండి. అప్వర్డ్ కాబట్టి ఏమవుతున్నాను మైనస్ అయిపోతున్నాను. 8 - 8 ఏమైపోద్ది అంటే ఫైనల్గా 0 కిలో న్యూటన్స్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి ఎస్ఎఫ్డి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఎస్ఎఫ్డి డయాగ్రామ్ డ్రా చేయాలంటే బి దగ్గర ఎంత మైనస్, ఇప్పుడు పైకి వెళ్తే ప్లస్, డౌన్కి వెళ్తే మైనస్. బి దగ్గర మైనస్ కాబట్టి -8 ఉజ్జాయింపుగా పెట్టుకున్నాను. ఎట్ బి దగ్గర -8, ఎట్ సి దగ్గర ఎంత -4. -8 -4 అనేది -8 కంటే కొంచెం పైకి ఉండదు కాబట్టి సి దగ్గర -4 చేశాను. ఇక్కడ చూడండి డి దగ్గరకు వచ్చేటప్పటికి డైరెక్ట్గా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వెళ్ళిపోయింది. ఎంత -4, ఇక్కడ 8 కిలో న్యూటన్స్ వచ్చింది. అంటే డి దగ్గర 8 కిలో న్యూటన్స్ వచ్చింది. డి దగ్గర 8 కిలో న్యూటన్స్ చేశాను. ఇక్కడ వరకు ఆ 8 కిలో న్యూటన్ క్యారీ అవుతూ ఒకేసారి ఫైనల్గా ఏమైపోయిందంటే 0 అయిపోయింది అనమాట. ఫైనల్గా 0 అయిపోయి మనకి ఆ విధంగా 0 వచ్చేసింది. సో మనం దీన్ని 0 చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే అండి పాయింట్ లోడ్ కాబట్టి ఎప్పుడైతే పాయింట్ లోడ్ యాక్ట్ అయిందో పాయింట్ లోడ్ యాక్ట్ అయితే ఏం చేస్తాం మనం యారో ఓకే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసాము. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం ఈ 8 కిలో న్యూటన్ అనేది -8 అనేది ఇక్కడ వరకు క్యారీ అవుతూ ఒకేసారి ఇక్కడ ఏమైంది పాయింట్ లోడ్ కాబట్టి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ ఇండికేట్ చేస్తాము. పాయింట్ లోడ్ యాక్ట్ అయితే స్ట్రైట్ లైన్ ఇండికేట్ చేస్తాం. ఇక్కడ 8 నుంచి అంటే -4 నుంచి +8కి వెళ్ళిపోయింది. +8కి వెళ్ళిపోయింది అంటే ఒకేసారి ఇది ఏమైందంటే అండి యూడిఎల్ మధ్యలో యూడిఎల్ ఉంది. యూడిఎల్ ఉంటే మనము ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకుంటాం. యూడిఎల్ కాబట్టి ఎస్ఎఫ్డిలో ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకుంటాం. అదే 8 కిలో న్యూటన్ ఇక్కడ వరకు క్యారీ అవుతూ ఫైనల్గా ఏమైందంటే 0కి వచ్చేసింది. మరలా అగైన్ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాం అన్నమాట. సో ఇదండి మనకి ఎస్ఎఫ్డి డయాగ్రామ్ డ్రా చేయడం. ఎప్పుడైనా సరే పాయింట్ లోడ్ పడినప్పుడు ఎస్ఎఫ్డిలో ఏమవుతుందంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ పాయింట్ లోడ్ పడింది స్ట్రైట్ లైన్ చూడండి. కానీ ఇక్కడ యూడిఎల్ పడింది కాబట్టి అక్కడ ఏమైందంటే ఇంక్లైన్ లైన్ అయిందనమాట. సో దీన్ని మనం ఏం చేస్తాము ఇదంతా కూడా నెగిటివ్ అని రాసుకుంటాము, ఇదంతా పాజిటివ్ అని రాసుకుంటాము. రాసుకుని ఈ విధంగా మనము హ్యాచింగ్ ఇచ్చేసుకుంటాం అనమాట. ఓకే అండి, ఈ విధంగా మనం హ్యాచింగ్ ఇచ్చేసుకుంటాము. హ్యాచింగ్ తీసుకున్న తర్వాత ఇది ఎస్ఎఫ్డి డయాగ్రామ్ అని పెడతారు కింద ఎస్ఎఫ్డి. మరి ఇప్పుడు బిఎండి డ్రా చేయాలి. బిఎండి ఎలా డ్రా చేయాలో చూద్దాం. మరి తర్వాత చూసుకుంటే మనం బిఎండి క్యాలిక్యులేషన్ చేయాలండి. బిఎండి అంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ కట్టేటప్పుడు మనకి ఏం చెప్పుకున్నాను, మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఉండాలి, దానికి ముందుగా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి దగ్గర కట్టారనుకోండి, బిఎం ఎట్ బి దగ్గర కట్టాను. బిఎం ఎట్ బి దగ్గర కడితే బి దగ్గర ఫోర్స్ అయితే ఉంది, ఆర్బి అనే ఫోర్స్ ఉంది, కానీ దానికి ముందుగా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. కాబట్టి ఏమవుతుందంటే అది 0 కిలో న్యూటన్ మీటర్. మనం ఇక్కడ చూసారా షియర్ ఫోర్స్ ఎప్పుడు కూడా కిలో న్యూటన్లో చూపించాము. బెండింగ్ మూమెంట్ కిలో న్యూటన్ మీటర్ ఎందుకు చూపించాము, ఫోర్స్ అంటే కిలో న్యూటన్, డిస్టెన్స్ అంటే మీటర్స్ కాబట్టి కిలో న్యూటన్ మీటర్ అనమాట యూనిట్స్. మరి బెండింగ్ మూమెంట్ ఎట్ సి దగ్గర చూడాలి. సి దగ్గర చూడాలంటే మనం ఏం చెప్పుకున్నాము, ఫోర్స్ ఉండాలి, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత ఆర్బి ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి 3 అనమాట. ఆర్బి ఇంటూ 3 చేసాము. ఇప్పుడు ఆర్బి ఎంత 8. అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ ప్లస్ వేయాలా మైనస్ వేయాలి, ఎందుకంటే అప్వర్డ్ ఫోర్స్ కాబట్టి బెండింగ్ మూమెంట్లో మీకు ఏం చెప్పాను, అప్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. అప్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి 8 ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంతా 3 అనమాట. సో 8 3 సార్ 24 కిలో న్యూటన్ మీటర్. మరి బెండింగ్ మూమెంట్ ఎట్ డి దగ్గర చూద్దాం. డి దగ్గర చూస్తే ఎంత అయిందంటే ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్బి ఇంటూ 7 అంటే ఆర్బి ఎంత అండి 8 ఇంటూ 7. ఇక్కడ ప్లస్ వేయాలా మైనస్ వేయాలా, డౌన్వర్డ్ ఉంది, సి దగ్గర డౌన్వర్డ్ ఉంది. ఆర్బి ఇంటూ 7 చేసాము, 4 ఇంటూ 4 చేయాలి. మరి ఇక్కడ ప్లస్ మైనస్ అంటే నెగిటివ్ వేసుకోవాలి. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో ఎప్పుడు కూడా డౌన్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ వేసుకుంటాం కాబట్టి 4 ఇంటూ 4 చేసుకుంటాం. సో ఓవరాల్గా సో 7 8 ఎంత 56 మైనస్ 4 4 16. సో 56లోంచి 56 మైనస్ 16 చేస్తే ఎంత వచ్చిందంటే అండి 40 వచ్చింది. ఎంత వచ్చిందండి 40 వచ్చింది.
అని మనం 40 వేసి ఆగిపోతాం. కానీ ఇక్కడ ఇన్ బిట్వీన్ డీకి దీనికి మధ్యలో యూడిఎల్ కూడా ఉంది. సో యూడిఎల్ ఉంది కాబట్టి మీకు ఇలా చెప్పాను మిస్టేక్ అవుద్దని. అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు ఏంటంటే ఇన్ బిట్వీన్ సికి డీకి మధ్యలో యూడిఎల్ ఉంది. యూడిఎల్ ఉంటే ఏం చేయాలని చెప్పాను, డబ్ల్యూ ఇంటూ ఎల్ చేసుకుని L/2 చేసుకుంటాం. సో అక్కడ మనం ఏం చేస్తాము, 2 ఇంటూ 4 చేసుకుని 4/2 చేసుకోవాలన్నమాట. అదే యాడ్ చేసుకుంటాం. ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఈ విధంగా చేసుకుంటాం. ఇలాగా 8 ఇంటూ 7 చేసుకుంటాము, 8 ఇంటూ 7 చేస్తాము, 4 ఇంటూ 4 చేసాము, తర్వాత 2 ఇంటూ 4 చేసి 4/2 చేసాము. ఇదిగోండి 8 ఇంటూ 7 చేసాము, 4 ఇంటూ 4 చేసాము, మరలా డబుల్ ఇంటూ ఎల్ కాబట్టి డబ్ల్యూ 2 ఇంటూ 4 మరలా 4/2 చేసుకున్నాం. సో అదంతా వాల్యూ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందో అంత వాల్యూ. 4/2 అంటే 2 ఇది 2 4 సార్ ఎంత 8, 8 ఇంటూ 2 ఎంత 16 అండి, 16 ఇది -16 అవుతుంది అనమాట. 456 + 32. సో 56 నుంచి 56 -16 సో వాల్యూ ఎంత చేసుకుంటే 24 వచ్చింది. 24 వాల్యూ చేసుకుంటాం. ఇక్కడ ఎంత వస్తుందంటే అండి 24 kN మీటర్ వచ్చింది. ఓకే, 24 kN మీటర్ వచ్చింది. మీరు గమనించారు లేదో, సి దగ్గర 24 వచ్చింది, డి దగ్గర కూడా 24 వచ్చింది. కానీ ఇక్కడ ఇన్ బిట్వీన్ సికి డికి మధ్యలో ఇక్కడ చూసారు మీరు, సికి డికి మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర మనము మళ్ళీ బెండింగ్ మూమెంట్ కట్టాల్సి వస్తుంది. అది ఎక్స్ అనుకుని బెండింగ్ మూమెంట్ కట్టాల్సి వస్తుంది. అది కూడా చూద్దాం. ఇంకా ఫైనల్గా మీరు బెండింగ్ మూమెంట్ అంటే ఏ దగ్గర ఇదంతా చేస్తే బెండింగ్ మూమెంట్ అంటే ఏ దగ్గర ఏమవుద్దంటే అండి 0 అయిపోద్ది. అది ఎలాగో చూద్దాము. బెండింగ్ మూమెంట్ అంటే ఏ దగ్గర ఎలా కడతాము, ఆర్బి ఇంటూ బెండింగ్ మూమెంట్ అంటే ఏ దగ్గర ఎలా కడతాము, ఆర్బి ఇంటూ టోటల్ డిస్టెన్స్ 10, తర్వాత 4 ఇంటూ 7, 4 ఇంటూ 3, 2 ఇంటూ 4, 4/2 + 3 చేసుకుంటాం అనమాట. అంటే యాడ్ చేసుకుంటాం. ఓవరాల్ లెంత్ ఎంత 8 ఇంటూ 10, తర్వాత 4 ఇంటూ 7, తర్వాత 4 ఇంటూ 3 చేస్తాము, తర్వాత 2 ఇంటూ 4 చేసి 4/2 + 3 యాడ్ చేసుకుంటాం. అదే రాస్తాం చూడండి ఈక్వేషను. మనకి ఈక్వేషన్ వచ్చేటప్పటికి ఎలా వస్తుందండి, 8 ఇంటూ 10 -4 ఇంటూ 7 -4 ఇంటూ 3 -2 ఇంటూ 4 4/2 + 3. మనం ఇక్కడ ఏం చేసుకున్నామంటే అండి, ఇక్కడ 8 ఇంటూ 10 చేసుకున్నాము, తర్వాత పాయింట్ రోడ్స్ 4 ఇంటూ 7 చేసుకున్నాము, 4 ఇంటూ 3 చేసుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత యూడిఎల్ ఉంది, 2 ఇంటూ 4 చేసి 4/2 చేసి +3 యాడ్ చేసుకుంటాం. సో ఫైనల్గా అదంతా మీరు చూడక్కర్లేదు. ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో అట్ ఎండ్స్ దగ్గర ఎప్పుడు కూడా బెండింగ్ మూమెంట్ అనేది ఏమవుద్దంటే చివరిలో 0 kN వస్తుంది. మీరు ఇదంతా కూడా క్యాలిక్యులేటర్లో చేసి చూస్తే 0నే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అండి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సో మరి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేద్దాము. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే సేమ్ ఇందాక ఏదైతే ప్రొజెక్షన్ నేర్చుకున్నామో అవే ప్రొజెక్షన్ నేర్చుకుని ABCD ప్రొజెక్షన్ నేర్చుకుంటాము. బి దగ్గర ఎంత అండి 0 kN. అదే చెప్పాను కదా, అట్ ఎండ్స్ దగ్గర ఎప్పుడు కూడా సింపుల్ సపోర్ట్ బీమ్లో 0 ఉంటుంది. మీరు గుడ్డిగా వేసేసుకోవచ్చు 0 kN. బి దగ్గర 0 అండ్ ఏ దగ్గర కూడా 0. సి దగ్గర ఎంత 24 kN, పాజిటివ్ కాబట్టి 24 రాసుకుంటాము. నెక్స్ట్ వన్ అయితే డి దగ్గర ఎంత వచ్చిందండి, ఇక్కడ కూడా 24 వచ్చింది, ఇక్కడ కూడా 24 వచ్చింది, 24 వచ్చింది. అయితే ఏ దగ్గర 0 అయిపోయింది. ఇప్పుడు మనము ఏ విధంగా డ్రా చేసుకుంటాము, మరి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఇక్కడ ఎప్పుడు కూడా పాయింట్ లోడ్ యాక్ట్ అయితే మనము షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో మనం ఏం చేస్తాము, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ మాత్రము ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకుంటాం. ఇంక్లైన్ లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఇంక్లైన్ లైన్ డ్రా చేసుకుంటాం. అందరూ అనొచ్చు, సార్ ఇక్కడ ఇంక్లైన్ లైన్ డ్రా చేశారు, ఇక్కడ ఇంక్లైన్ లైన్ డ్రా చేశారు, ఇక్కడ ఎందుకు సార్ ఇంక్లైన్ లైన్ డ్రా చేయలేదు, అసలు ఏ లైన్ డ్రా చేయలేదు ఏంటి అని అడగచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తూ ఉండండి, ఇక్కడ మధ్యలో యూడిఎల్ ఉంది. ఎప్పుడైతే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ వచ్చిందో అక్కడ మనకి ఏం రావాలంటే కర్వ్ అనేది రావాలి. కర్వ్ రావాలంటే ఇక్కడ మ్యాక్సిమం పాయింట్ తెలియాలి. మ్యాక్సిమం పాయింట్ తెలియాలంటే ఎక్కడైతే షియర్ ఫోర్స్ అనేది తన సైన్ చేంజ్ చేసుకుందో, నెగిటివ్ నుంచి పాజిటివ్కి సైన్ చేంజ్ చేసుకుందో ఆ ఏరియా కావాలి. ఈ పాయింట్ని నేను ఏమనుకుంటానంటే అండి ఈ పాయింట్ అనుకుంటాను. ఆ పాయింట్ ఏమనుకుంటాను, ఈ పాయింట్ అనుకుంటాను. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అంతా కూడా దేనికోసం చేయాలంటే అండి ఈ కోసం చేయాలి. ఈ అనే పాయింట్ కోసం చేద్దాం. క్యాలిక్యులేషన్ అంతా కూడా మనము ఇప్పుడు చేయాల్సిన ఈ పాయింట్ కోసం చేయాలి. ఈ పాయింట్ కోసం చేయాలంటే ముందుగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ రాసుకుందాము, ఫైండింగ్ ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
ఆ ఎక్స్ వాల్యూ అట్ట ఈ దగ్గర ఉంటుంది. ఎక్స్ కట్టాలంటే మనము ఇక్కడ ఏం చేయాలంటే అండి షియర్ ఫోర్స్లు తీసుకోవాలి. షియర్ ఫోర్స్ మనము స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్స్ ఎలాగైతే చేసుకున్నామో ఇక్కడ కూడా అప్వర్డ్ ఫోర్సెస్ ఈ దగ్గర వరకు అంటే ఈ ప్రొజెక్షన్ వరకు ఈ పాయింట్ వరకు మనకి ఎక్కడ వరకు అయితే షియర్ ఫోర్సెస్ ఉన్నాయో అక్కడ వరకు కూడా మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ వరకు కూడా మనం ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. షియర్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. షియర్ ఫోర్స్ ఏమున్నాయి ఇక్కడ, ఎట్ బి దగ్గర ఉంది, తర్వాత సి దగ్గర ఉంది, ఇక్కడ వరకు ఒక పాయింట్ ఉంది, అంటే ఇక్కడ వరకు కట్టాలన్నమాట. సో అవే పాయింట్లు రాస్తున్నాను. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏం చేశానంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే -8. ఎందుకు, షియర్ ఫోర్స్లు ఎప్పుడు కూడా అప్వర్డ్ ఫోర్స్ ఏమనుకున్నాను, మైనస్ అనుకున్నాను, నెగిటివ్ అనుకున్నాం. మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ వరకు ఒకేసారి నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారింది. సో దీన్ని మనము ఈ అని అనుకున్నాము. అక్కడ ఎక్స్ కట్టాలి. ఎక్స్ కట్టాలంటే మనం ఏం చేస్తామంటే అండి ఓన్లీ షియర్ ఫోర్సెస్ తీసుకుంటాం. అక్కడ వరకు ఎక్స్ వరకు ఏవైతే ఉన్నాయో ఎక్స్ వరకు ఉన్న షియర్ ఫోర్స్ ఏమున్నాయి, బి దగ్గర షియర్ ఫోర్స్ ఉంది, సి దగ్గర షియర్ ఫోర్స్ ఉంది, ఇక్కడ కూడా ఒక షియర్ ఫోర్స్ సగం అనేది ఉందన్నమాట. ఇది యూడిఎల్ అనేది ఉంది. ఆ రెండు తీసుకుంటే మనం ఏం చేయాలంటే -8 ఎందుకు రాసుకున్నాము, ఎప్పుడు కూడా షియర్ ఫోర్స్ డయాగ్రామ్లో మనకి డౌన్వర్డ్ ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటాం. అప్వర్డ్ ఫోర్స్ ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటాం కాబట్టి నెగిటివ్ -8. ఆ తర్వాత ఎక్కడ సి దగ్గర ఏముందండి, సి దగ్గర పాయింట్ ఏముంది, +4 ఉంది. 4 ఉంది కాబట్టి దీన్ని మనం +4 అనుకుంటాము. అండ్ తర్వాత ప్లస్ యూడిఎల్ యాక్ట్ అవుతుంది. యూడిఎల్ యాక్ట్ అయితే మనం ఏం చేయాలి, W×L చేయాలి. W×L అంటే W అంతే ఇక్కడ 2, L అంటే ఓవరాల్ లెంత్ లేదు, ఇక్కడ వరకు ఉంది. దీన్ని మనం ఏమనుకున్నాం, ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం పాయింట్ని ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఓవరాల్గా ఉన్నది ఎక్స్. ఈ ఎక్స్లోంచి దీన్ని ఏం చేస్తాము, ఈ 3 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్లోంచి 3 తీసేస్తే మనకి ఈ పాయింట్ వచ్చేది కదా. ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఎక్స్ అనుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ తెలుసు 3 అని తెలుసు. ఈ ఎక్స్లోంచి ఈ 3 మీటర్స్ని తీసేస్తే మనకి ఇది వస్తుంది, ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఆ డిస్టెన్స్ మనకు కావాలి కాబట్టి ఈక్వల్ టు 0 అనుకుంటాం. -8 అంటే ఇప్పుడు 2 × x 2x -2 × 3 6 -8 అటువైపు వెళ్తే ఏమవుద్దంటే అండి +8 అవుద్ది. 8 - 4 2x - 6 ఈజ్ ఈక్వల్ టు 8 - 4 అంటే 4 2x ఈజ్ ఈక్వల్ టు -6 అటువైపు వెళ్తే +6 4 + 6 10 2x ఈజ్ ఈక్వల్ టు 10 x ఈజ్ ఈక్వల్ టు 10/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ వచ్చింది అనమాట. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ నెగిటివ్ అనేది పాజిటివ్గా ఎక్కడ చేంజ్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా 5 మీటర్స్ తర్వాత చేంజ్ అవుతుంది. ఇక్కడ వరకు 3 మీటర్స్ ఉంటే తర్వాత ఉన్నది ఇది ఎంత అంటే అండి 2 మీటర్స్ ఉందన్నమాట. ఇది ఎంత ఉందంటే అండి 2 మీటర్స్ ఉంది. మనం ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇప్పుడు ఎక్స్ చేసాం. ఈ ఎక్స్ దగ్గర మనం కట్టాల్సిన ఏంటంటే అండి బెండింగ్ మూమెంట్ కట్టాలన్నమాట. బెండింగ్ మూమెంట్ అబౌట్ ఎక్స్. సో ఎట్ అక్కడ కడితే బెండింగ్ మూమెంట్ ఎట్ ఎక్స్ దగ్గర కట్టాలి. ఎక్స్ దగ్గర కట్టాలంటే మనకి అక్కడ 5 మీటర్స్ అని వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వరకు కట్టాలి కాబట్టి ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత ఇక్కడ ఆర్బీ ఇంటూ 5 ప్లస్ చేసుకుంటాం. ఇక్కడ మైనస్ తర్వాత ఏముంది పాయింట్లో ఉంది 4 కాబట్టి 4 × 2 అక్కడ ఉన్నది ఏంటి యూడిఎల్ ఉంది. యూడిఎల్ అంటే ఏం చేయమని W×L చేసి L/2 చేయమన్నాను. W అంటే ఎంత 2 × 2 2/2. సో ఈ వాల్యూ అంతా చేసుకుంటే ఆర్బీ అంటే ఆల్రెడీ తెలుసు 8 × 5 -4 2 = 8 -2/2 అంటే 1 వస్తుంది. 1 × 4 అంటే 4. సో 4 5 40 -8 4 32. సో ఓవరాల్గా ఇది చూడండి, ఇది -4. సో -8 -4 అంటే -12 వస్తుంది. 40 - 12 అంటే సో ఓవరాల్గా 28 kN వస్తుంది అనమాట. సో అంటే మనకి అది ఎక్కడ మారుతుందంటే బెండింగ్ మూమెంట్ అంటే ఈ దగ్గర వచ్చేటప్పటికి ఈ దగ్గర ఎంత వచ్చిందంటే ఈ పాయింట్ దగ్గర 28 kN. సి దగ్గర ఎంత వచ్చింది 24 వచ్చింది. సి తర్వాత ఈ పాయింట్ ఎంత వచ్చిందంటే 28 kN కాబట్టి సో మనం అలాగా ఇది 28 kN అని మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రాము ఎప్పుడు కూడా యూడిఎల్ వచ్చింది అనుకోండి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ యూడిఎల్ వస్తే ఏమొస్తుంది అంటే అండి కర్వ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం కర్వ్ డ్రా చేసుకుంటాం.
ఓకే, ఇదంతా కూడా పాజిటివ్ వస్తుంది. ఓకే, పాజిటివ్ వస్తుంది, అంతా కూడా పాజిటివ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనకి షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఒకసారి వ్యూ చూడండి, ఓవర్ వ్యూ దీనికి. సో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయనప్పుడు మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఫామ్లో ఇస్తుంటాడు. ఈ విధంగా క్వశ్చన్ ఫామ్లో ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుని దానికి లోడ్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటాము. ఎస్ఎఫ్డి, బిఎండి కూడా మనమే డ్రా చేస్తాము. ఎస్ఎఫ్డి డ్రా చేయాలంటే, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ముందు 2 పాయింట్లు తీసుకుంటాం. సమ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్ ఫోర్స్ చేస్తాము. సో మనకి ఈ విధంగా ఒక ఈక్వేషన్ వస్తుంది. అందులోంచి ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఫైన్ అవుట్ చేస్తాము. ఆర్ఏ వాల్యూ, ఆర్బీ వాల్యూలు ఇక్కడ వేసుకుంటాము. ఆర్ఏ వాల్యూ, ఆర్బీ వాల్యూ. తర్వాత షియర్ ఫోర్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తాము. ఎస్ఎఫ్డి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత బిఎండి క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకుంటాము. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఏదైతే డయాగ్రామ్ వచ్చిందో ఆ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటాం. ఇది ఒకవేళ ఎవరికైనా డౌట్స్ వస్తే కనుక ఆ డౌట్స్ని కామెంట్స్ రూపంలో కింద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.